కోడలు చల్లంగా వీటి మీద అయిపోయింది. పుట్టుకోండి గట్టిగా పగ్గాలు గట్టిగా బాబు సౌండ్ పెట్టయ్యా, సౌండ్ పెట్టమ్మా, సౌండ్ పెట్టు. జిమ్ అంటే అది అనుకున్నా పెట్టాలి బాక్సులు. తొలగరించింది పలకరించింది దుక్కి తిన్నాడు ఆ రైతన్న. ఆ మొక్కలు నాటుకోవటానికి ఆ గాయత్రి మాత్రం తెలుసుకుని తల్లి మా పాడి పంటలు చల్లంగా ఉండాలని చెప్పి ఆ ఎలపడలో అప్పుడు ఎట్లు దొరుకుని అరకలు కట్టుకొని మన రైతులంతా ఏ రకంగా బయలుదేరి వెళ్తున్నారు చూడు మా చల్లడు. కోడలు చల్లంగా కొట్టుకోనమ్మా వంగి గట్టిగా పగ్గాలు. పలకరించింది పలకరించింది దుక్కి తినుకున్నాడు ఆ రైతన్న. ఏమండి ఆ బాక్స్ అడ్డం లేకండి, ఏమండి బయటి పక్కకి వెళ్ళండి, పక్క నుంచోండి. తొలగరించింది పలకరించింది దుక్కి తిన్నాడు మొక్కలు నాటుకోవడానికి. ఇందులోకి ఆ ఇల్లాలు అన్నం తీసుకొచ్చి ఏమయ్యో ఎప్పుడూ కష్టపడమేనా చూడు మన గాయత్రి అమ్మవారంట ఆ ఉషా సమేత సూర్య భగవానుడి ఆ కళ్యాణ మహోత్సవాలంట. అక్కడ చూడయ్యా మన వాళ్ళంతా కోలాటం అంటయ్యా అంగరంగ వైభవంగా సంబరాలు చేసుకుంటున్నారయ్యా. ఎప్పుడు కష్టపడమేనా ఈ పొలం పనైనా ఓసారి వెళ్ళి చూసేద్దారా అని చెప్పి ఆ భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఎప్పుడు కూడా అదో ఆ రికార్డులంట ఆ మణుగూరు బడిలోనంట ఒక చోటే చదువుకున్నాం, ఒక బడిలోనే వదిలేము, నువ్వు ఎక్కడికి వెళ్ళావు జానా అని చెప్పి ఆ భర్త చూడు ఆ భార్యని ఏ రకంగా అడుగుతున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు జానా, ఈ యొక్క జనంలో ఎక్కడున్నావు, నువ్వు అడిగితే నేను ఏదైనా రాసేస్తా కదా అని చెప్పి ఆ భర్త ఆ భార్యని అడుగుతున్నాడు. చూడు మా బద్దలు ఆడుకుంటున్నాడు. సొగసైన చిన్నదానా మనసైన
చదువుకున్నాను కదా, నువ్వు ఎక్కడన్నా కూడా ఈ గరడికి రావాలని చెప్పి ఆ భర్త చూడమ్మయ్య అంటున్నాడా. మణిగోరు బడిలో ఇద్దరము ఒక చోట ఏమో గాని నీకు కావాలంటే ఆ చింతపల్లిలో కూడా నాకు ఏమండి సారీ ఓకే బాక్స్ కట్టు స్పీకర్లు కట్టు ఓకే ఓకే సార్. చింతపల్లిలో కూడా కొంత పొలం ఉంది. నువ్వు అడిగితే నేను రాసి నా జాన నువ్వు అడిగి వెళ్ళొద్దు. అదిగో ఆ గాయత్రి మాత అమ్మవారు వచ్చి రంగరంగ వైభవంగా సంబరాలు జరుగుతున్నాయి, నువ్వు రావాలి జాన అని చెప్పి ఆ భర్త ఆ భార్యను చూడ మేధకంగా భజనలు ఆడుకుంటున్నాడు. ఆ పొలం రాసిస్తానని చింతపల్లిలో నాకు కొంతైన పొలం ఉంది, అడిగితే రాసి అడిగితే రాసి ఎప్పుడు అడిగిందల్లా ఇస్తానంటావు, పొద్దుస్తమానం పని చేయించుకుంటావు. కానీ అంతా తీరైపోయినాక నేను ఇచ్చేది ఏముందిలే జాను అని చెప్పి బతిలాడుకొని తీసుకొచ్చావు కదయ్యా, నువ్వు నాకేమిస్తావేంటి? అదిగో ఆ గాయత్రి మాత అమ్మవారి గుడి దగ్గర అంట మన పక్కనే చింతపిల్లిపాడు వాస్తవ్యులు